రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయి, ఈ మల్టీనేషనల్ కంపెనీలు నెమ్మదిగా తట్టాబుట్టా పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోతున్నాయి. మామూలు ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటే మామూలుగా నిత్యము ఉపయోగించేటటువంటి సబ్బులు, షాంపూలు, పళ్ళ పొడి ఇటువంటి వస్తువులే అమ్మేటటువంటి ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు కూడా దుకాణాలు కట్టేస్తున్నాయి పాకిస్తాన్లో. దీనికి కారణం ఏమిటి? అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తెలుస్తున్నది ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జిలెట్ బ్లేడ్ల చాలా ప్రముఖమైనటువంటి బ్లేడ్ల సంస్థ ఇది. జిలెట్ బ్లేడ్ చాలా అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తుంటాయి. ఈ జిలెట్ బ్లేడ్ల సంస్థ పాకిస్తాన్లో ఉత్పత్తిని ఆపేసి తమ సెటప్ని మూసేసి వెళ్ళిపోతుంది. ఇక నుంచి పాకిస్తాన్లో డబ్బున్న వాళ్ళు ఎవరైనా స్టైల్ స్టేట్మెంట్లో భాగంగా జిలెట్ బ్లేడ్లే వాడాలని అనుకుంటే వాటిని దుబాయ్ నుంచి తెప్పించుకోవాలి. పాకిస్తాన్లో సాధారణ వ్యక్తులకు ఇంకా జిలెట్స్ బ్లేడ్లు దొరకవు. అంతేకాదు, హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వాడాలి అనుకున్నట్టయితే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ దాన్ని ఉత్పాదన చేస్తుంది. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కూడా దుకాణాన్ని కట్టేసి వెళ్ళిపోతుంది. పైగా ఇప్పుడు ఎవరన్నా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వస్తువులు కొని మేము చాలా స్టైలిష్ పీపుల్ అని చెప్పుకోవాలంటే దుబాయ్ నుంచి తెప్పించుకోవాలి. కేవలం ఈ రెండు మాత్రమే కాదు, చిన్న వస్తువులు తయారు చేసే పెన్నుల కంపెనీలు, విదేశీ పెన్నుల కంపెనీలు, విదేశీ ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి, విదేశీ క్లోతియర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి పెట్టే బేడా సర్దేస్తున్నారు, తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దుబాయ్లో దుకాణం పెట్టుకుంటాం, ఇంకో చోట దుకాణం పెట్టుకుంటాం, కానీ పాకిస్తాన్లో ఉండబోము అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ దేశంలో ప్రస్తుతము విదేశీ మారక నిల్వలు లేవు. ఎందుకంటే ఈ సంస్థలన్నీ కూడాను అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఉన్నటువంటి తమ మాతృ సంస్థకి లాభాలు చేకూర్చేలా పనిచేస్తాయి. కాబట్టి లావాదేవీలన్నీ కూడాను ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్ టర్మ్స్లో జరుగుతూ ఉంటుంది. పాకిస్తాన్ దగ్గరే ఇచ్చేందుకు పుచ్చుకునేందుకు డాలర్లు లేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు తమ లాభాలను సొంత దేశానికి ఎలా తరలిస్తారు? తరలించేటటువంటి వీలు లేదు. కాబట్టి డబ్బులు ఇక్కడే ఉంచాలి. ఇక్కడే ఉంచినట్టయితే పాకిస్తానీ రూపాయి యొక్క విలువ పడిపోతున్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఇక్కడ ఇంకా డబ్బులు పెట్టడం వృధా అని వాళ్ళకి అనిపించింది. దుకాణం సర్దేసుకుంటున్నారు. కేవలం ఇదొక్కటే కారణమా? ఇదొక్కటే కారణం కాదు. ఎందుకంటే ఒకవైపు ఆసిమ్ మునీర్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు మే నెల నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్ వచ్చేటప్పటికి 3 సార్లు అక్కడికి వెళ్ళారు. ఇదిగో మా దగ్గర ఫలానా ఉన్నాయి, ఇదిగో మా దగ్గర ఫలానా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, క్రిటికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చును, గనుల్లోంచి వెలికి తీసుకోవచ్చును, మీరు వీటిని తీసుకుని మీరు ఆర్థికంగా మీరు లాభపడవచ్చు, మాకు కాస్త అలా విసిరేస్తే $4-5 మా బొచ్చెలోనూ పడతాయని చెప్పేసేసి ఆఫర్ మీద ఆఫర్ ఇస్తున్నారు. కానీ ఒకవైపు ట్రంప్ దీని పట్ల ఆసక్తి చూపిస్తున్న పాకిస్తాన్లో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు దుకాణాన్ని సర్దేసుకుంటున్నాయి, వెళ్ళిపోవాలనుకుంటున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? సరే, డాలర్ల సమస్య ఉండనే ఉంది, కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇటీవలి కాలంలో భారతదేశపు సైనికాధికారులు చేస్తున్నటువంటి ప్రకటన. భారతదేశానికి చెందినటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చును, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కావచ్చును, ఇటీవలే మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ని కేవలం హోల్డ్లోనే పెట్టాము, మేము ఇంత విధ్వంసాన్ని సృష్టించాము, పాకిస్తాన్లో ఇన్ని విమానాల్ని కూల్చివేశాము, పాకిస్తాన్లో ఇన్ని ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేశాము, ఇన్ని రన్వేస్ పూర్తిగా తుక్కు అయిపోయినాయని చెప్పి వాళ్ళు ప్రసంగంలో చెప్పారు. మళ్ళీ గనక పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే ప్రపంచపటం మారిపోతుంది, పాకిస్తాన్ అనే దేశం ఉండదు అని చెప్పి మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ అన్నారు. అదే విధమైనటువంటి అదే భాషని మన ఆర్మీ చీఫ్ కూడా అన్నారు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణము పాకిస్తాన్ ఆర్మీ ఓడిపోయినా, ఆపరేషన్ సింధూర్లో చావుదెబ్బ తిన్నా కూడా ఇప్పటికీ యుద్ధం భాష మాట్లాడుతుంది.
మళ్ళీ భారతదేశంతో పోరాడేటటువంటి భాష మాట్లాడుతోంది. మళ్ళీ గనక యుద్ధం జరిగినట్టయితే అన్ని విమానాశ్రయాలు మూసుకుపోవచ్చును, రకరకాలుగా పాకిస్తాన్లో సంక్షోభం రావచ్చును, పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మన వ్యాపారం సాగడం కష్టం. కాబట్టి మొట్టమొదట సమస్య రాగానే వెళ్ళిపోయేటటువంటి దేశాలు, వెళ్ళిపోయేటువంటి కంపెనీలు ఈ మల్టీనేషనల్ కంపెనీలు. భారతదేశంలో ఇంత యుద్ధం జరిగినా మల్టీనేషనల్ కంపెనీలు దేశాన్ని వదలడం లేదు, కొత్తవి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఎందుకంటే భారతదేశము యుద్ధాన్ని, ఆపరేషన్ సింధూర్ని 5 రోజుల తరువాత తన లక్ష్యాల్ని చేరుకున్నటువంటి 1 నిమిషం తరువాత కూడా యుద్ధాన్ని కొనసాగించలేదు, ఆపేసింది. మాకు వాణిజ్యము, దేశాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ముందు అవసరమైనప్పుడు మాత్రమే యుద్ధం చేస్తాము, యుద్ధం చేసే హక్కుని మేము మా దగ్గర ఉంచుకున్నాము. ఆపరేషన్ సింధూర్ 2.0ని ఎప్పుడన్నా మేము ప్రారంభించవచ్చు పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే. కాబట్టి భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఇవే కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి, కానీ పాకిస్తాన్లో ఇప్పటికీ భారత్ని రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఏ క్షణానైనా ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభమైనట్టయితే తమకు ఇబ్బంది అని భావించి ఈ కంపెనీలు నెమ్మదిగా వెళ్ళిపోతున్నాయి. పాకిస్తాన్లో ఈరోజు జిలెట్ బ్లేడ్కి సంబంధించినటువంటి ఉత్పాదన ఆగిపోయింది, కంపెనీ తట్టబుట్ట సర్దేసుకుంది. అదేవిధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కావచ్చును, మిగతా అనేక సంస్థలు వెళ్ళిపోతున్నాయి. స్థానికంగా ఏమన్నా ఉత్పత్తులు ఉంటే వాడుకోవచ్చును, లేకపోతే దుబాయ్ నుంచి దిగుమతి చేసుకోవలసినటువంటి పరిస్థితి రావచ్చును. ఎందుకంటే భారత్ చాలా స్పష్టమైనటువంటి ఆలోచనల్లో ఉంది. యుద్ధము అవసరమైతే 4-5 రోజుల్లోనే చావుదెబ్బ కొట్టాలి, ఆ తర్వాత మళ్ళీ మన వ్యాపార వాణిజ్యాలు, మన అభివృద్ధి కార్యక్రమాలు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల అభివృద్ధి, ఈ పనులు ఆగకూడదు. ఇలాగ ఏ దేశమైతే భావిస్తుందో ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తాయి విదేశీ పెట్టుబడిదారులు కావచ్చును, విదేశీ ఇన్వెస్టర్స్ కావచ్చును, విదేశీ సంస్థలు కావచ్చును. పాకిస్తాన్లో ఓడిపోతున్నా, సర్వనాశనం అయిపోతున్నా, యుద్ధం మళ్ళీ చెయ్యాలన్నటువంటి కబుర్లు ఏవైతే మాట్లాడుతున్నారో అక్కడే రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడే ఆర్మీ అధికారులు కావచ్చును, దీనికి భయపడి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎంఎన్సీలు ఒక్కొక్కటిగా తట్టాబుట్ట సర్దేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడాను దుకాణం మూసేసుకున్నాయి, వెళ్ళిపోయినాయి. అవి చాలా చోట్ల పాకిస్తానీ ఉద్యోగులను అయితే మీరు అమెరికా రండి, లేకపోతే ఇక్కడ మీరు పని చేయడానికి ఇక్కడ మాకు సంస్థలు ఉండవు అని చెప్పి ఇప్పటికే హెచ్చరించారు. మొత్తం మీద భారత వ్యతిరేకత అనేటటువంటి విషయాన్ని తలకెక్కించుకున్నటువంటి పాకిస్తాన్ మొదటికే మోసం వస్తున్నా సరే ఏదో ఒక రకంగా భారత్తో ఏదో రకంగా యుద్ధం చేయాలన్నటువంటి ఆలోచనలోనే ఉంది. యుద్ధం చేయడం వల్ల తనకే నష్టం అన్న విషయం పాకిస్తాన్కి అర్థం కావటం లేదు. భారతదేశానికి యుద్ధం ఎంత చేయాలి, ఎక్కడ ఆపాలి, ఏ మేరకు నష్టం కలిగించాలి, ఎక్కడ దీనికి కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి తెలిసినటువంటి నాయకత్వం ఈ దేశంలో ఉంది. కాబట్టి ఈ దేశపు ఆర్థికాభివృద్ధి ఏమాత్రమూ ప్రభావితం కాలేదు. పాకిస్తాన్లో మాత్రం ఆఖరికి బ్లేడ్ల కోసము, షాంపూల కోసం కూడా దుబాయ్ నుంచి దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి రాబోతోంది. ఆ వచ్చిన కొద్ది ఐఎంఎఫ్ లోన్లు మిగతా ఏవైతే వస్తున్నాయో అవి ఇలాంటి వాటికి ఖర్చు అయిపోయినా కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.